ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈయనిక్కడ కాపలాగా ఉంటే నేను దీపమ్మ లోపల ఏర్పాట్లు పూర్తి చేయొచ్చుగా. అసలు నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావట్లేదు. ఏది నన్ను ఒకసారి లోపలికి వెళ్ళి నువ్వు. మీరు లోపలికి రాకూడదు, ఎవ్వరినీ లోపలికి రానివ్వకూడదు. కావాలంటే దానికి డబ్బులు తీసుకోండి అయ్యగారు. డబ్బులు ఇస్తావా? అవునయ్య గారు, డబ్బులు ఇస్తాను. ఎంత కావాలో చెప్పండి. ఈ లంకంత కొంపకి కాపలా ఉండాలంటే ఎక్కువే అడిగేవాడిని. ఈ చిన్న గదికే కదా కాపలా ఉండమంటున్నావు. ఒక 2000 చాలు. నువ్వు నీ పనులు చూసుకోవా అని. చీమ కూడా లోపలికి రాకుండా నేను కాపలా కాస్తాను. అలాగే అయ్యగారు. అయినా లోపల ఏం జరుగుతోంది? ఏం జరిగితే నాకేంటి, డబ్బులు వచ్చాయి, అదే సంతోషం. ఆగు నవీన్. సత్పడనయ్య అట్లే. ఏయ్, ఎవరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఇంపార్టెంట్ ఆఫీస్ ఫైల్ తీసుకోవాలన్నయ్య, తప్పుకోండి. చూడు నవీన్, ఇప్పుడు గదిలోకి వెళ్ళకూడదు అంతే. ఏమైంది మీకు? కొంపదీసి తాగొచ్చారా? ఏయ్, నేను తిండిపోతున్నా గాని తాగుబోతుని కాదు. మరి నన్నెందుకు అక్షయ రూమ్ లోకి వెళ్లకుండా ఆపుతున్నారు? ఇది నేను వాణి కుదుర్చుకున్న డీల్. తను చెప్పింది ఎవరిని లోపలికి రానివ్వకూడదని. తను మాత్రం లోపలికి ఎవరిని రానివ్వద్దంది. వాణి లోపలేం చేస్తుంది? ఏమో నాకేం తెలుసు, కానీ తను మాత్రం ఎవరిని లోపలికి రానివ్వద్దని చెప్పింది. వాణి ఎవరిని లోపలికి రానివ్వకుండా సత్యపండు అన్నయ్యని కాపలా పెట్టిందంటే అక్షయ్ శ్రావణిల కోసం ఏదో ప్లాన్ చేస్తున్నట్టుంది. ఏం ప్లాన్ చేస్తుందో తెలుసుకోవాలి. సరే అన్నయ్య, నేను వెళ్ళిపోతాను. సత్యపండు అన్నయ్య, అచ్చుడు అత్తయ్య వస్తుంది. అత్తయ్య అక్కడ కాదు, ఇక్కడ. అయ్యో, ఇక్కడ ఎక్కడ? అత్తయ్య వస్తుందని చెప్పాడు. వీడెక్కడ? అత్తయ్య కనిపించట్లేదు, వీడు కనిపించట్లేదు. అత్తయ్య వస్తుందని భయంతో పారిపోయి ఉంటాడు. అయినా నాకేం భయం లేదు. వాణి, దీప, ఏంటిదంతా? ఎందుకు అక్షయ్ గదిని ఇలా రెడీ చేస్తున్నారు? వాణి, గదిలోకి ఎవరిని రాకుండా చూసుకోమని నీకు చెప్తే నువ్వేమో సత్యపండాన్ని కాపలాగా పెట్టొచ్చావు. చూడు ఇప్పుడేమైందో. హలో, ఏంటి నాతో చెప్పకుండా మీలో మీరే కొనుక్కుంటున్నారు? ఇంతకీ ఏం చేస్తున్నారు? దీపమ్మ, మీకు తెలుసు కదా, నవీన్ బాబు గారు కూడా అక్షయ్ బాబుని శ్రావణిని కలవాలనే కోరుకుంటున్నారు. అంతెందుకు, అసలు పెళ్లిలో అక్షయ్ బాబు గారికి నిజం తెలిసేలా చేసింది మన నవీన్ బాబు గారు. నాకు తెలుసు. మరి ఈ విషయం కూడా చెప్దామా? వాణి, ఏంటి సస్పెన్స్? విషయం ఏంటో చెప్పండి. నవీన్ బాబు, శ్రావణి అక్షయ్ బాబు గారు ఒక్కటవ్వకుండా చెయ్యాలని ఇంద్రాణమ్మ గారు మంచి ముహూర్తాలు లేవని చెప్పి, మీ జాతకంలో ఏదో దోషం ఉందని కావాలని ఏవేవో అడ్డంకులు పెడుతూనే ఉన్నారు. అందుకే ఈరోజు ఇంద్రాణమ్మ గారికి తెలియకుండా శ్రావణిని అక్షయ్ని ఒకటి చెయ్యాలని వాళ్ళకి శోభనం ఏర్పాట్లు చేస్తున్నాం. సూపర్ వాణి, మనం కోరుకుంటుంది కూడా అదే కదా. అయినా ఈ విషయం చెప్పడానికి ఎంత నానుస్తారేంటి? ఇంద్రాణమ్మ గారికి తెలిస్తే ఈ ఏర్పాట్లు చెయ్యకుండా ఆపేస్తారేమోనని గుట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం. అక్షయ్ శ్రావణి దగ్గర అవడానికి మీరు ఏర్పాట్లు చేస్తున్నారంటే
నా ఫుల్ సపోర్ట్ మీకే ఉంటుంది. ఇంట్లో ఎవరికీ తెలియకుండా నేను కూడా మేనేజ్ చేస్తాను. ఈ హెల్ప్ చేస్తున్నందుకు నీకు కూడా థ్యాంక్స్ దీపా. ఈ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే మీకు జరిగిన దానికి మళ్ళీ ఇంటి వైపు కూడా వచ్చేవాళ్ళు కాదు. కానీ నువ్వు మనసులో ఏం పెట్టుకోకుండా అక్షయ్ శ్రావణిని ఒక్కటి చేయడానికి వచ్చావు. నవీన్, జరిగిన దాంట్లో అక్షయ్ శ్రావణిలో తప్పు లేదు. వాళ్ళది ట్రూ లవ్ నవీన్. వాళ్ళు ఒక్కటవడమే కరెక్ట్ అనిపించింది. అందుకే ఈ హెల్ప్ చేస్తున్నాను. సరే దీపా, మీ ఏర్పాట్లలో మీరుండండి. మీకేం కావాలన్నా నేను అరేంజ్ చేస్తాను. జాగ్రత్త. ఈ రోజు భోజనాలు అద్భుతంగా ఉన్నాయి. అందుకే ఒక పట్టు పట్టేశాను. నిజంగా భోజనాలు అంత బాగున్నాయా? చాలా బాగున్నాయి సంధ్య. విశ్వ, అక్కడేం జరిగిందో తెలుసా? మీ అందరికీ మంచి భోజనం వడ్డించి నాకు మాత్రం కావాలనే పాడైపోయిన భోజనం వడ్డించింది. వానికి నీ మీద ఎందుకంత కోపం? నేను మా అక్కని ఇబ్బంది పెడుతున్నానని వానికి తెలిసినట్టుంది. అందుకే అది నన్ను టార్చర్ పెడుతుంది. నిజమే సంధ్య, అక్షయ్ శ్రావణిల పెళ్లి జరగడానికి వాణి కూడా ఒక కారణమే. ఎందుకైనా మంచిది వాణి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవును విశ్వ, నా మీద కోపంతో ఆ వాణి నేను తినే భోజనంలో విషం కలిపినా ఆశ్చర్యం లేదు. ముందు దాన్నంతు తెలుస్తాను. శ్రీవారు, ఏంటిది? దీన్ని కౌగిలింత అంటారు బంగారం. నీ మీద నాకు ప్రేమ ఎక్కువైనప్పుడు ఇలాగే వచ్చి హగ్ చేసుకుంటాను. శ్రీవారు, ఇలాంటివన్నీ మన గదిలో చేయాలి, ఇక్కడ కాదు. వెళ్ళండి. మనం మన బెడ్రూమ్లో ఏకాంతంగా గడిపే టైము నువ్వు నాకు ఎక్కడిస్తున్నావు బంగారం? నీకెప్పుడు ఇంటి వాళ్ళని ఇంటి బాధ్యతల్ని చూసుకోవడానికే టైం సరిపోతుంది. భలేవారు శ్రీవారు, నేనెప్పుడు మీ పక్కనే ఉంటాను కదా. పక్కన ఉండడం కాదు బంగారం, నాకు దగ్గరగా ఉండాలి. శ్రీవారు వదలండి, నాకు చాలా పనుంది. నాకంటే నీకు ఆ పనులే ముఖ్యమా బంగారం? మీ భార్యగా నేను కూడా ఈ ఇంటి బాధ్యతలు తీసుకున్నాను, వాటిని చూసుకోవాలి కదా. కరెక్టే బంగారం, కానీ ఆ పనుల్లో పడిపోయి నన్ను మర్చిపోతే అలాగా? మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాను? మీరెప్పుడు నా గుండెల్లోనే ఉన్నారు. పెళ్ళైపోయి రోజులు గడుస్తున్నాయి, కానీ ఇంతవరకు మనకి ఓ ముద్దు ముచ్చట ఏమీ లేవు. అన్నింటికి టైం వస్తుంది శ్రీవారు, అప్పటిదాకా కొంచెం ఓపికతో ఉండాలి. సరే బంగారం, గదిలో ఖాళీగా ఉంటే బోర్ కొడుతుంది. ఇక్కడే నీ పక్కనే ఉంటూ నీకు హెల్ప్ చేస్తాను. ఏం అక్కర్లేదు శ్రీవారు, మీరు వెళ్ళండి. నువ్వు నాకు ఒకటిస్తే వెళ్ళిపోతాను బంగారం. ఏంటది? ముద్దుగా ఓ ముద్దు పెట్టు, కామ్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను.